ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్కరికి బెయిల్ వస్తోంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా విడుదలయ్యారు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి, అది ఎలా జరిగిందని భావిస్తున్నారు? అసలు దేశమంతా చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను ఓసారి పరిశీలిస్తే ప్రభుత్వ హయాంలో ఉన్న లిక్కర్ అమ్మకాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తూ 2021లో కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఢిల్లీలో అప్పటిదాకా 60% మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో, 40% ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచేవి. 2021 పాలసీ ప్రకారం వాటిని పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ఢిల్లీని 32 జోన్లుగా విభజించి పెద్ద సంఖ్యలో షాపులు పెట్టుకునేందుకు అనుమతించారు. ఎంఆర్పీ కాకుండా తమకు నచ్చిన ధరకు లిక్కర్ అమ్ముకునే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాదు, ఉదయం 3 గంటల వరకు షాపులు తెరవచ్చు. ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఆదాయం 9,500 కోట్లు పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం అంచనా వేసింది. ఢిల్లీ ప్రభుత్వం టెండర్లు వేసి ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించింది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం లైసెన్స్ ఫీజు భారీగా వసూలు చేసింది. కొత్త లిక్కర్ పాలసీ రాకముందు కాంట్రాక్టర్లు లైసెన్స్ కోసం 25 లక్షల రూపాయలు చెల్లించేవారు. అయితే ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చాక L1 లైసెన్స్ కోసం 5 కోట్లు చెల్లించారన్న వాదనలున్నాయి. ఇతర కేటగిరీల్లో కూడా లైసెన్స్ ఫీజులను భారీగా పెంచడంతో కేవలం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే లైసెన్సులు దక్కాయి. ఏప్రిల్లో నరేష్ కుమార్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆయన రావడమే కొత్త లిక్కర్ పాలసీ మీద ఫోకస్ చేసి అవకతవకలను గుర్తించారు. లిక్కర్ పాలసీ విధానంలోనే కాకుండా మద్యం దుకాణాల కేటాయింపులో కూడా అక్రమాలు జరిగాయని గుర్తించారు. దీని మీద ఒక నివేదిక రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ కు సమర్పించారు. కేంద్ర హోంశాఖకు కూడా లేఖ రాశారు. 2022 జూలై 22న కేంద్ర హోంశాఖ సిబిఐ దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాము అనుకున్నంతగా ప్రభుత్వానికి ఆదాయం పెరగడం లేదని తెలిపింది. అయితే ప్రైవేటు వ్యక్తుల దగ్గర లంచాలు తీసుకుని మద్యం దుకాణాల లైసెన్సులు ఇచ్చారని ఆరోపణలొచ్చాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల నష్టం చేకూర్చారని, ప్రతి బీర్ కేసుకి ప్రభుత్వానికి రావాల్సిన దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలొచ్చాయి. మద్యం వ్యాపారులు లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలొచ్చాయి. ఈ విషయం కనీసం లెఫ్టినెంట్ గవర్నర్ కు కూడా తెలియదని నివేదించారు. కేవలం కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూరేలా ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కార్ తీసుకొచ్చింది. సౌత్ గ్రూప్ పేరుతో దక్షిణాదికి చెందిన కొందరు సిండికేట్ గా ఏర్పడి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా లబ్ధి పొందారన్న ఆరోపణలున్నాయి. ఈ కొత్త పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అవకతవకలు జరిగాయని 15 మంది వ్యక్తులపై ఆగస్టు 2022లో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత పీఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును మొదలుపెట్టింది. కొత్త మద్యం పాలసీకి సంబంధించి సిబిఐ, ఈడీలు రెండూ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రామచంద్ర పిళ్ళై, శరత్చంద్రారెడ్డి, మనీష్ సిసోడియా, కవిత, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టులు జరిగాయి.